సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం జాన్ వెస్లీ గారు మొదటిసారిగా ఖమ్మం స్వేచ్ఛా స్టూడియోకి విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ స్టూడియోకి ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధపడ్డందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉంది ఈ గత 3-4 రోజులుగా కార్యదర్శిగా ఎన్నికైన దగ్గర నుంచి? బహుశా మీ మీద పెద్ద ఎత్తున ఫోకస్ వచ్చి ఉంటుంది మీడియాది. ఎలా ఉంది ఈ 4-5 రోజులుగా? ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 4-5 రోజులుగా మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ సహజంగా ప్రజల్లో కానీ ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రమే ఇది సాధ్యం, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకురావడం అనేటటువంటి అంశాలు కానీ, అట్లాగే భవిష్యత్తులో ఈ ఉద్యమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి పద్ధతిలో సహాయ సహకారాలు అందిస్తాం అనేటటువంటి అభిప్రాయాలు పార్టీ నుంచి సహజంగానే ఉంటాయి. పార్టీయేతరుల నుంచి లేదా ఇతర సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి, మేధావుల నుంచి, అట్లాగే యూనివర్సిటీస్ నుంచి పెద్ద ఎత్తున సానుకూలమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నేను గమనించిన. మీరు అన్న దాంతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తానండి. ఒక సానుకూలమైన స్పందన అక్రాస్ ద సెక్షన్స్ కనపడుతోంది, అందులో అది తిరుగులేని వాస్తవం. అయితే మహాసభలకు ముందు మీ పేరు అసలే రాలేదు, వినపడలేదు అనటం అబద్ధం. మీ పేరు కూడా ఉంది, కాకపోతే 3-4 పేర్లలో ప్రధానంగా ఇంకొన్ని పేర్లు ముందు ఉండొచ్చు, అంతే తప్ప మీ పేరు లేదనేది లేదు నాకు తెలిసినంతవరకు. బట్ స్టిల్ మీ పేరు రావడం చాలా ఆశ్చర్యకరంగా, అది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, దాంతో ఒక్కసారిగా జాన్ వెస్లీ గారు అంటే అంతకుముందు కుల వివక్ష పోరాట సమితికి సంబంధించిన బాధ్యతలు చూసిన మనిషిగా చూశారు. రకరకాల ఉద్యమాల్లో మీ పేరు అప్పుడప్పుడు వినపడింది, కానీ పెద్దగా ప్రజానీకానికి మీరు అసలు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏమిటి, మీ విద్యార్థి దశ ఎక్కడ, అసలు మీరు ఏం చదువుకున్నారు, తల్లిదండ్రులు ఏంటి, ఈ నేపథ్యం గురించి పెద్దగా తెలియదు ఎవరికి. ఒక్క 2-3 ముక్కలు అది మాట్లాడుకొని రాజకీయాల్లోకి వెళదామండి. నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పుడు వనపర్తి జిల్లాకు వస్తుంది, అమర్చింత గ్రామం. అక్కడే పుట్టి పెరిగాను నేను. విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు అక్కడే, ఇంటర్మీడియట్ మహబూబ్నగర్లో చదివాను. డిగ్రీ బయట మహబూబ్నగర్లో జాయిన్ అయ్యి తర్వాత దాన్ని వదిలేసుకోవడం జరిగింది. విద్యార్థి దశలోనే 7వ తరగతి నుంచే నేను ఈ వామపక్ష విద్యార్థి భావన వైపు ఆకర్షితులయ్యాను. ఆ తర్వాత వనపర్తిలో 2 సంవత్సరాలు నేను హాస్టల్లో ఉండి చదివాను. ఆ సందర్భంగా అక్కడ ఆర్ఎస్యు, పీడిఎస్యు, తర్వాత ఎస్ఎఫ్ఐ ఇలాంటి విద్యార్థి సంఘాల యొక్క అభిప్రాయాలు, వాళ్ళతో కలిసి ఉండడం, ఆ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. మా సొంత గ్రామంలో కూడా మా కంటే సీనియర్సు, అట్లాగే మా కుటుంబంలో కూడా కొందరు మా అన్నోళ్ళు ఈ వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితులై ఉన్నారు అప్పటికే. అవి ఇవి అవన్నీ కూడా కలిసి నేను ఈ లెఫ్ట్ ఐడియాలజీతోనే ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అభిప్రాయాలతో వాటితోనే నేను కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నూతన రాష్ట్ర కమిటీకి, అలాగే అఖిల భారత స్థాయి నుంచి హాజరైనటువంటి నాయకులకు, ఇంతకుముందు ఉండేటటువంటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గం, పాత రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు విప్లవాభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ ఆశించినట్టుగా నా శక్తి మేరకు ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు లాంటి పార్టీలలో ఉమ్మడి నిర్ణయాలే ప్రధానం. అయితే అదే సమయంలో కార్యదర్శి చొరవను కాదనలేము. కార్యదర్శి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క డైనమిజం, కార్యదర్శి స్థానంలో ఉన్న వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఖచ్చితంగా ఒక రోల్ ప్లే చేస్తాయి. ఇవాళ తెలంగాణలో సిపిఎం పార్టీకి సంబంధించి
ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నట్లుగా ఎలక్టోరల్ గెయిన్స్ లేకపోవటం కానీ, లేకపోతే సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు కొంచెం వెనక పట్టి ఉండటం మూలంగా ఒకలాంటి స్తబ్దత ఉండటం అయితేనేమి, వీటన్నిటి నుంచి పార్టీని తిరిగి రీయాక్టివేట్ చేయటంలో, ప్రజల ముందుకు పెట్టడంలో మీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది, మీరేమనుకుంటున్నారు? ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాంటివి మీరు చెప్పిన ప్రభావం కొంత ఉంది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వామపక్ష భావాలే పెరుగుతున్నాయి. దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా చూసినప్పుడు బీజేపీ మతోన్మాదం ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత కొంత ఇవి బలహీనపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ వాటిని విజృంభించడానికి, ఎందుకంటే ప్రజా సమస్యలు కానీ, ప్రజాస్వామిక హక్కులు కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కులు లేకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాన్ని ముందుకు నడపగలిగినటువంటి నిజమైనటువంటి శక్తి ఏదైనా ఉంటే అది కమ్యూనిస్టులు తప్ప మిగతా వాళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి గడ్డ ఇది. భూమి కోసం, భుక్తి కోసం ప్రాణాలు అర్పించి పోరాడినటువంటి వారసత్వం కలిగినటువంటి నేల ఇది. వాళ్ళందరి స్ఫూర్తితో మళ్ళీ ప్రజల ముందుకు పార్టీ వెళ్ళడానికి, పార్టీ శ్రేణులు వెళ్ళడానికి ప్రస్తుతం సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితో వివరించి ప్రజలను మోసగిచ్చింది, దానికి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది కూడా సంవత్సరంలో చూసినప్పుడు గత ప్రభుత్వానికంటే భిన్నమైంది ఏమీ లేదు అనేది వ్యక్తమవుతుంది. రైతుల్లో, శ్రామిక వర్గాల్లో, సామాజిక తరగతుల్లో అసంతృప్తులు ఇప్పుడే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మూడవది బీజేపీ యొక్క మతోన్మాద రాజకీయాలు ఇక్కడ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ మత ఉన్మాద రాజకీయాలకు సహజంగానే వ్యతిరేకత ఉంది. వాటిని ముందుకు, అలాంటి ఉద్యమాలంతా ముందుకు తీసుకెళ్తే పార్టీ బలపడడానికి, ప్రజల్లో మళ్ళీ సానుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి ఇప్పుడు అనుకూలంగా ఉంది అని నేను భావిస్తున్నాను. సంతోషం అండి. మీరు ఒక సానుకూలత చూస్తున్నారు మొత్తం ఆబ్జెక్టివ్ కండిషన్స్లో. అయితే నేను అనుకుంటానండి ఒక అప్హిల్ టాస్క్ కూడా మీ ముందు ఉంది. అంటే నా ఉద్దేశం ఏమిటంటే తెలంగాణలో ప్రధానంగా మీ మహాసభల తీర్మానాల ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఒక హిందుత్వ పార్టీ, అట్లాగే నియో లిబరల్ పోకడలు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు, వీటికి వ్యతిరేకంగా మీ ప్రధానమైన స్టాండ్ ఉంది. ఇందులో భాగంగానే ఎంత పెట్టుబడిదారుల విధానాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ను కూడా ఒక సెక్యులర్ పార్టీగా గుర్తించి ఇండియాలో భాగస్వామ్యం చేసుకున్నారు. ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అదొక డిసడ్వాంటేజ్ మీకు. రెండవ డిసడ్వాంటేజ్ కూడా నేను అనుకునేది ఏమిటంటే మీరు బీఆర్ఎస్ని ఎలా గమనిస్తున్నారు అని అంటే బీఆర్ఎస్ని బీజేపీతో వెళ్ళే పార్టీల్లో లెక్క వేయటంలా. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోని తన ప్రయోజనాల కోసం వెళ్ళే బిజు జనతాదళ్ లాగానో వైఎస్ఆర్సీపీ లాగానో కూడా లెక్క వేయటం లేదు. అంటే ఎక్కడో ఒక చోట స్వతంత్రిస్తే కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడేమో అనే ఆశ మీకు బీఆర్ఎస్ మీద ఉంది. ఇద్దరి పట్ల సాఫ్ట్ కార్నర్ పెట్టుకున్న మీరు ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా, మీరే మెయిన్ ప్లేయర్గా ఎమర్జీ కావటానికి అందులో ఉన్న కష్టం చాలా పెద్దది కదా. ఎట్లా ఈ ఇద్దరిని పక్కకు నెట్టి మీరు ముందుకు వద్దాం అనుకుంటున్నారు? లేదా వీళ్ళిద్దరితోటే సైడ్ అయ్యి ఎవరో ఒకరితో ప్రయాణం చేసిన పరిస్థితి ఉంటుందా? అంటే రాష్ట్ర రాజకీయాలుగా చూసినప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితులంతా కూడా ఉన్నాయి. ఒకటి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, అది సహజంగానే దాని వర్గ స్వభావ రీతి ఉంది. అందుకని వాటికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, అట్లాగే ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు కూడా ఉద్యమిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాంటి ఉద్యమం రావడం అనేది ఒక సానుకూలమైన పరిస్థితి, బీజేపీ యొక్క వైఖరి అర్థం కావడం. రెండవది, రాష్ట్రానికి, అందుకని బీజేపీ ఒక ప్రధానమైన శత్రువుగా, దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడాల్సినటువంటి కర్తవ్యం కనబడుతుంది. అందుకే మా పార్టీగా దాన్ని చొరవ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, ఒకవైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఉంది.
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంలో కాంగ్రెస్ను కూడా కలుపుకొనే పోతాం. ఎందుకంటే లౌకిక శక్తులంతా ఐక్యమైతే తప్ప మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోలేం. మాకు సొంతగా ఆ శక్తి లేదు కాబట్టి వామపక్షాలు కూడా దేశంలో వాటిని ఇంకా నిలువరించగలిగినటువంటి శక్తులు లేవు కాబట్టి లౌకిక శక్తులంతా కూడా అనివార్యంగా కలిసి దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది, దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తప్పకుండా లౌకిక శక్తుల్లో భాగంగా కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అది అంతకంటే ప్రమాదకరమైనటువంటిది కాబట్టి వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో ఆ విషయంలో కలిసి ఉంటాం. కానీ అధికారంలో ఉంది, ఇక్కడ ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చింది, వాగ్దానాలు కూడా చేసింది. ఆ వాగ్దానాలు అమలు చేయనప్పుడు, ప్రజా వ్యతిరేకంగా వివరించినప్పుడు అక్కడ లౌకిక భావాల కోసం దీన్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి వస్తుంది కదా అనే పేరుతో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే దాంతో సానుకూలంగా ఉండే సమస్య లేదు. ప్రజల తరఫున పోరాటంలో సిపిఎం పార్టీ ముందుంటుంది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే పోరాటంలో ముందుంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రజల రైతులు, కూలీలు, కార్మికులు, దళిత, గిరిజన, బలహీన వర్గాలు ఈ ప్రజల యొక్క హక్కుల సాధన కోసం రాజీ లేనటువంటి పోరాటం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఉంటుంది. అందుకని ఆ విషయాన్ని ఈ రెండింటినీ ఆ తేడాన్ని గమనించమని నేను ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మతోన్మాదానికి వ్యతిరేకంగా అది మొత్తం రాజ్యాంగానికే భిన్నంగా నష్టకరంగా ఉంది కాబట్టి అవి కాపాడుకోవడం కోసం అందరం కలిసి దాన్ని ఓడిద్దాం. అట్లాగే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా వివరిస్తే సానుకూలంగా మేము సమర్థిస్తాం. కానీ వ్యతిరేకంగా వివరించినప్పుడు తప్పకుండా ప్రజల తరఫున పోరాడమే ఈ శ్రామిక బడుగు బలహీన వర్గాల పోరాటం కోసం, వాళ్ళ విముక్తి కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. అందుకని ఆ విషయంలో ఏ ప్రభుత్వంతో రాజీ ఉండదు. అది కాకపోతే రేపు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ విషయాల్లో కమ్యూనిస్టులు రాజీ పడే సమస్య ఉండదు. అందుకని తెలంగాణలో ఆ పోరాటం కొనసాగిస్తాం. బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ పట్ల మేము గతంలో కానీ ఇప్పుడు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు స్పష్టంగా ఈ మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిస్తారా లేదా, బీజేపీని వ్యతిరేకిస్తారా లేదా స్పష్టం చేయండి. దేశవ్యాప్తంగా అనేక లౌకిక పార్టీలంతా కలిసి ఒక ఇండియా బ్లాక్గా ఏర్పడింది. మీకు ఏదైనా సీట్లు వస్తే ఆ రకంగా అందులో భాగంగా కానీ లేదా బయట నుంచి మద్దతు ఇచ్చి కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారా లేదా అనే విషయం స్పష్టం చేయకపోతే అది ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఉంటుంది, లౌకిక భావాలకు వ్యతిరేకమైన పార్టీగా ఉంటుంది. రాజ్యాంగాన్ని కాపాడడంలో వాళ్ళ పాత్ర లేనట్టుగా అవుతుంది. అందుకే అంతటి కీలకమైనటువంటి విషయంలో వాళ్ళు రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, మత సామరస్యం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అంత కీలక కర్తవ్యాల్లో బీఆర్ఎస్ ఊగిసలాట ధోరణి వ్యవహరిస్తే సరైనది కాదనే మేము కేసీఆర్ను కూడా చెప్తున్నాం. మీ వైఖరి స్పష్టంగా ప్రకటించండి, ఆ డిమాండ్ చేస్తున్నాం మేము. ఆ వైఖరి ప్రకటించకపోతే ప్రజలు నమ్మరు, మా పార్టీ అసలు వాటి గురించి మేము పరిగణలోకి తీసుకోము. అవసరమైతే అది బీజేపీకి అనుకూలంగా వివరించే ధోరణి కనబడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఇండియా బ్లాక్లోకి బీఆర్ఎస్ వస్తానంటే మీరు ఆహ్వానిస్తారా? ఆల్రెడీ మా పార్టీ పోలిట్ బ్యూరో నాయకులు బివి రాఘవుల్ గారు స్వయంగా ఆహ్వానించారు. గత ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎందుకు ఆహ్వానించారంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం పోరాడుతున్నా మీకు వచ్చేటటువంటి ఆ సీట్లు కూడా లౌకిక భావాల కోసం నిలబడండి, ఆ రకంగా ఇండియా బ్లాక్లో ఉండండి, ఇక్కడ పోరాడండి ప్రభుత్వానికి వ్యతిరేకం. కేరళలో సిపిఎం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ అధికారంలో సిపిఎం పార్టీ ఉంది, ప్రతిపక్షంలో కాంగ్రెసే ఉంది. కానీ అక్కడ రెండు పార్టీల మధ్య పోరాటం కొనసాగుతుంది. అధికారం కోసం, అధికారం నిలబెట్టడానికి పోరాటం జరుగుతుంది. కానీ ఇండియా బ్లాక్లో బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ కలిసి ఉన్నాయి. ఆ పాత్రను బీఆర్ఎస్ కూడా నిర్వహించమని, అది దేశ అవసరాల కోసం ఆ రకంగా చేయమని రాఘుల్ గారు ఆహ్వానించారు. వాళ్ళు స్పందించలేదు. అందుకే వాళ్ళ పరిస్థితి కూడా ప్రజలంతా నమ్మలేదు. అయితే ఇప్పటికీ ఈ సందిగ్ధత అంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్ పాలిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి పోరాటాల విషయంలో మీరు మినహాయింపులని పోరాటాలు చేస్తూ ఉన్నారు, అవి కనపడతా ఉన్నాయి ఫీల్డ్ మీద. కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇవి రెండు బీజేపీ తీసుకుంటున్న స్టాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఒక చోట కలవాల్సిన పరిస్థితి ఉందని భావించడంతో చిన్నపాటి సందిగ్ధత లేదా అది పోయినట్లేనా? ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో ఆ సందిగ్ధత ఉంది, దాని మూలంగా కొంత నష్టం కూడా జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ సందిగ్ధత పూర్తిగా పోయినట్లేనా? ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ప్రయాణం ఇదే, ఆ రెండిటితో లేదు అని కానీ, లేదా ఉంటే దీంతో అని కానీ ఏమైనా ఒక స్పష్టతకు వచ్చామా?
దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండాలి ఏంటి అనేది రాజకీయ విధానం రేపు ఏప్రిల్లో జరగబోతున్నటువంటి అఖిల భారత మహాసభలు మదిరేలో జరుగుతున్నాయి. అక్కడ మొత్తం వీటన్నిటికి సంబంధించిన రాజకీయ విధానం రూపొందించబడుతుంది. రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలో కూడా మహాసభ నిర్దేశిస్తుంది. దానికి అనుగుణంగా ఈ ఎత్తుగడలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటాయి. అయితే ఒక విషయంలో స్పష్టత ఇప్పటికే ఉండాల్సిన అంశం ఏంటంటే, ప్రజలకు కూడా మేము ఈ విషయాలు స్పష్టంగా అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులతో కలుస్తాము, అట్లాగే ప్రజా వ్యతిరేకంగా వివరించినటువంటి ప్రభుత్వాలతోన దానికి వ్యతిరేకంగా పోరాడతాము. ఈ రెండు అంశాలని ఒకే సందర్భంలో నిర్వహించాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకని ప్రజలు దీన్ని వేరుగా అర్థం చేసుకోకుండా పోరాట రూపాల్లో మా యొక్క నిజాయితీని అర్థం చేయిస్తాం, ప్రజల పక్షం నిలబడతాం. అట్లాగే ఒక బాధ్యతాయుతంగా లౌకిక భావాల్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా ఆ పాత్ర మా పార్టీ నిర్వహించిన పాత్రలో భాగంగా మేము అందులో కూడా భాగం ఉంటాం. చాలా సంతోషం అండి. అంటే మీరు ఈ చర్చ మళ్ళీ ఒక చిన్న పాయింట్ తర్వాత మాట్లాడతాను. మీరు మహాసభ గురించి మాట్లాడారు కాబట్టి 24వ కాంగ్రెస్ రాజకీయ తీర్మానం కేంద్ర కమిటీ కలకత్తాలో జనవరిలో ఆమోదించిన దాంట్లో మొదటి పేరాలోనే ఏమన్నారంటే, ఈ పాలక పక్షానికి ఒక నియో ఫ్యాసిస్ట్ లక్షణాలు ఉన్నాయి అనే మాట మాట్లాడారు. నియో ఫ్యాసిజం వచ్చింది, ఫ్యాసిజం ఉన్నదనే భావన, లేకపోతే కొన్ని ఫ్యాసిస్ట్ లక్షణాలు మాత్రమే ఉన్నాయనే భావన ఉంటే ఒకవేళ లక్షణాలు ఏమిటనుకుంటున్నారు మీరు? అంటే రెండు అభిప్రాయాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి చర్చలు. ఇప్పటికే ఫ్యాసిజం వచ్చింది కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘటితంగా అనేటటువంటి ఒక చర్చ మేధావుల నుంచి కూడా జరుగుతుంది. అది ఆర్ఎస్ఎస్ భావాలతో కూడుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ నియంతృత్వ ధోరణి కలిగినటువంటిది, ఫాసిస్ట్ ఐడియాలజీ దానిది ఉంది. అందుకని అవి వ్యక్తమవుతున్నాయి. బుల్డోజర్ పాలన విషయంలో కానీ, రాష్ట్రాల హక్కులను హరించి వేసేయడం కానీ, మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతున్న దగ్గర నియంతృత్వ ధోరణితో కానీ, అట్లాగే తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తుల్ని నిర్మూలించే కార్యక్రమం, మేధావుల్ని, జర్నలిస్టులని, ప్రజా ఉద్యమం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఒక నియంతృత్వ లక్షణాలు దానికి ఉన్నాయి. ఇప్పటికే ఫాసిజం వచ్చింది అనేటటువంటి విషయం ఇంకా మనం చూడాల్సి ఉంది. ఆ రూపంలోకి ఇంకా రాలేదని మేము భావిస్తున్నాం. ఫాసిజం వచ్చింది అన్న తర్వాత ఇక ఫాసిజానికి వ్యతిరేకంగా సంఘటితం అన్ని శక్తులు కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వర్గ పోరాటం, సామాజిక పోరాటాలను కూడా కొద్దిసేపు పక్కన పెట్టి ముందు ఫాసిజానికి వ్యతిరేకమైన పోరాటాన్ని మేము చేయాల్సి ఉంటుంది, ప్రజల కోసం చేయాల్సి ఉంటుంది. అందుకనే ఆ పరిస్థితి ప్రస్తుతం ఇంకా లేదు. అలాంటి ధోరణులు వ్యక్తమవుతున్నాయి. మోడీ పాలనలో అది ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే చట్టాలు, ఇవన్నీ కూడా దాని లక్షణాలు కనబడుతున్నాయి. అందుకని వాటికి సంబంధించినటువంటి ఆ జాగ్రత్తతోనే ఇది నియంతృత్వ ధోరణిగా పూర్తిగా మారకముందే ప్రజలు వ్యతిరేకించి దాన్ని ఓడించాలని గత ఎన్నికల్లో ప్రయత్నం చేశాం. కొంత తగ్గింది, బీజేపీ ఓటింగ్ సీట్లు తగ్గినాయి. ప్రజలు ఇంకా చైతన్యవంతం అవుతే దాన్ని లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని మీరు అన్నట్లు సెట్ బ్యాక్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాయి. మళ్ళీ విచిత్రంగా మళ్ళీ తర్వాత జరిగిన కొద్ది నెలల్లోనే మళ్ళీ అసెంబ్లీలలో మళ్ళీ తిరిగి అది కైవసం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అట్లాగే కొన్ని చోట్ల పోయింది కూడా. మనకి కర్ణాటక పోయింది, తెలంగాణ పోయింది, తెలంగాణలో అధికారానికి రాలేకపోయింది, హిమాచల్ ప్రదేశ్ పోయింది, జమ్మూ కాశ్మీర్ చాలా ఘోరంగా ఓడిపోయారు. అవి కనపడతానే ఉంది. కానీ ఫ్యాసిజం వచ్చింది లేదా రాలేదు అనుకోవడానికి సంబంధించి ఉన్న తేడా ఆచరణలో ఎంత తేడాగా ఉండబోతుంది? అది రాలేదు, ఓకే, కానీ లక్షణాలతో ఉంది. వచ్చి ఉండే ఒక ఐక్య కార్యాచరణ ఇప్పుడు లేదు అంటే ఇప్పుడే ఉంటుంది మరి అటువంటి సమయంలో. ఇప్పుడు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించడం అవసరం ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగిస్తాము. అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కూడా కొనసాగించాల్సి ఉంటుంది. జనరల్గానే ఈ దోపిడీ వర్గాలకు సానుకూలమైన ప్రభుత్వాలు కాబట్టి వర్గరీత్యా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆ వర్గ స్వభావ రీత్యా వాటికి వ్యతిరేకమైన ఉద్యమాలు జరుగుతాయి. అదనంగా మతోన్మాద రాజకీయాలు, ఈ ఫాసిస్ట్ ధోరణి కూడా పెరుగుతుంది కాబట్టి వీటిని కూడా ఎదుర్కోవడానికి ప్రజల్ని సన్నద్ధం చేసే కార్యక్రమమే ప్రస్తుతం కొనసాగుతుంది.
బీజేపీ ఆ స్థితికి ముందు వచ్చి నియంతృత్వ శక్తిగానే మారిన సందర్భం వస్తే తప్పకుండా ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేక పోరాటమే ప్రధానమైన పోరాటంగా మేము భావిస్తాం అప్పుడు. యా సరే, ఇంకొక అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రశ్న. ప్రధానంగా ఈ దేశం నేటి పాలకపక్షం అమెరికన్ సామ్రాజ్యవాద అనుకూల ధోరణితో ఉందని, ఇంకా మాట్లాడితే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఇక్కడ క్వాడ్ మెంబర్షిప్లో ఉండటం కానీ, అట్లాగే పాలస్తీనాకు సంబంధించి కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ నుంచి నెమ్మదిగా గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వైపు జరగటం కానివ్వండి జరిగింది. కాబట్టి చాలా స్ట్రాటజిక్ మిలిటరీ అలయన్స్లో కూడా వెళ్ళింది. ఇది పూర్తిగా అమెరికన్ ప్రయోజనాల వైపు ఉన్నది అనే మాట మనం మహాసభల తీర్మానంలో నాకు కనపడుతోంది. అదే సమయంలో సోవియట్ రష్యా విషయంలో రష్యా పూర్తిగా ఈ నాటో అమెరికా యొక్క ఆంక్షల ప్రభావంలో నుంచి తప్పించుకుపోవడానికి ప్రధానంగా చైనా ఇండియా కృషి చేసినాయి. చైనా ఇండియా కృషి కాదు కానీ చైనా ఇండియా వల్ల అది పడలేదు, ఆ డెట్ ట్రాప్లో పడలేదు. బ్రిక్స్లో ఉండి చాలా యాక్టివ్గా ఉంది. షాంఘై యూనిట్లో కూడా మనాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. దీని మూలంగా కొంత మనం దానికి వ్యతిరేకంగా నిలబడ్డాము అనే మాట కూడా ఉంది. నిజంగానే యుఎస్ ఇంపీరియలిస్టిక్ ఫోర్సెస్కి అనుకూలంగా ప్రభుత్వం ఉంటే రష్యా పట్ల మోడీ ప్రభుత్వం ఇంత సానుకూలంగా ఎలా వ్యవహరించగలుగుతుంది? ఈ ద్వైతీభావాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి, అమెరికా సామ్రాజ్యవాద ధోరణితోన తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇప్పటికీ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటూ పాలస్తీనాకు వ్యతిరేకంగా గతం నుంచి అనుసరిస్తున్న విధానం ఇప్పుడు వాడు అనుసరిస్తుంది. మన భారతదేశం పాలస్తీనాకి గతం నుంచి ఎప్పుడైనా అనుకూలంగా ఉన్నది. కానీ మోడీ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కు కావలసినటువంటి ఆయుధ సామాగ్రిని పంపించే విషయంలో కానీ మోడీ కాంగ్రెస్ అమెరికాకు అనుకూలంగా వివరించినటువంటి ధోరణి కూడా వ్యక్తమైంది. ఇది బాగా వ్యతిరేకత కూడా ప్రజల్లో వచ్చింది. మా పార్టీగా కూడా వ్యతిరేకం చేశాం, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ఆ వైఖరిని తీసుకున్నది, అమెరికాకు అనుకూలమైనటువంటి వైఖరి ఇక్కడ తీసుకున్నది. అదే రష్యా విషయంకి వచ్చినప్పుడు, ఉక్రెయిన్ రష్యా విషయంకి వచ్చినప్పుడు అక్కడ అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి అనుగుణంగా ఉక్రెయిన్కు సానుకూలంగా ఉండాలా అనే పరిస్థితి ఉన్నప్పటికీ రష్యాతో ఉన్నటువంటి అనుబంధం, రష్యా ద్వారా వస్తున్నటువంటి ప్రయోజనాలు, తనకు కావలసినటువంటి ప్రయోజనాలతో పాటు గతకాలం నుంచి ఉండేటటువంటి సాన్నిహిత్యం, ఒకరికొకరికి సహకారాలు చాలా ఉన్నాయి దేశంలో. అట్లాగే అక్కడ ఆయిల్ను మనం తీసుకుంటున్నాం, తక్కువ ధరకు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం దానివల్ల బాగా లాభాలు పడుతుంది భారతదేశం. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న రీత్యా అక్కడ అమెరికా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా తన ప్రయోజనాల కోసం ఇక్కడ నిలబడ్డటువంటి విషయం ఉంది. ఆ రకంగా రష్యాకు వ్యతిరేకంగా వివరించకపోవడం అనేది సానుకూలమైన విషయం ఆ పాయింట్ వరకు. అదే సందర్భంలో చైనాకు వ్యతిరేకంగా కూడా అమెరికా వ్యవహరిస్తున్న దాంట్లో ఇంకా భారతదేశం పాత్ర స్పష్టంగా లేదు. ఒక సందర్భంలో చైనాతో మాట్లాడుతున్నాం, సామరస్యంగా ఉంది, అన్ని పరిష్కారం అవుతాయి అనే ధోరణితో ఉంది. రెండో వైపు చైనాకు వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని బాగా దేశవ్యాప్తంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చైనాకు భారత్కు మధ్య వైరుధ్యాన్ని సృష్టించి భారతదేశాన్ని అమెరికాకు అనుకూలంగా మార్చుకోవాలనేది అమెరికా సామ్రాజ్యవాద ధోరణి కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అందుకని అంతర్జాతీయ విషయాలకు వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దాంట్లో అమెరికాకు అనుకూలమైనటువంటి ధోరణి అత్యధిక భాగంగా కనిపిస్తుంది. ఒక రష్యా విషయం వరకు ఇది సానుకూల అంశంగానే ఉందంటారు. అక్కడ వరకు కొంత సానుకూలంగా ఉన్నా మిగతా విషయాలంతా కూడా చూసినప్పుడు ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వివరించినటువంటి సందర్భమే ఉంది. ఇది ప్రమాదకరం. ప్రపంచానికి భారతదేశం అలాంటి సందేశం ఇవ్వకూడదు. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం దానికి అనుకూలంగా వివరించే ధోరణి అది ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రభుత్వం ఆ రకమైనటువంటి వైఖరి నుంచి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిజానికి బ్రిక్స్ దేశాలు గ్లోబల్ జీడిపిలో 37% దాకా వచ్చేసినాయి అనేది మనం నోట్ చేశాము. బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా డాలర్ను కాదని ఎవరి కరెన్సీని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీని గురించే ట్రంప్ ఇవాళ ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నాడు. పెనాల్టీస్ విధిస్తాను, ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ పెంచుతానని మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో
ఇండియాలో మరి ఇండియా ఇటు బ్రిక్స్లో కూడా చాలా యాక్టివ్గానే ఉంది. దీన్ని మనం భవిష్యత్తులో డెఫినెట్గా మోడీ అమెరికాకు వ్యతిరేకంగా ఈ బ్రిక్స్కి సంబంధించి యాంటీ ఇంపీరియలిస్ట్ ప్లాట్ఫామ్గా ఇది నిలబడే అవకాశం ఉందా? మోడీ అందులో ఉంటాడా, జారిపోయి దాని పొత్తు కాస్తాడని మీ అంచనా ఉందా? మోడీ విషయంలో అట్లా నమ్మడానికి ఆస్కారం లేదు. బ్రిక్స్ విషయంలో ఇట్లా ఉంటున్న కొన్ని సందర్భాల్లో దేశ ప్రయోజనాల గురించి అనేటటువంటిది వ్యక్తం చేస్తున్న సందర్భం ఉన్నా అది పూర్తిగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనుకూలమైనటువంటి ధోరణి దాని యొక్క విధానాల్లో స్పష్టమవుతుంది. ఇప్పుడు చైనా మీద 10% ట్యాక్సెస్ అని అన్నారు, కెనడా మీద 25%, మెక్సికో మీద వేస్తున్నాడు, మెక్సికో మీద కూడా కెనడా 25% ట్యాక్స్, చైనా ఏమో కోర్టుకు వెళ్తాను ఇంటర్నేషనల్ ఉంటుంది. వాళ్ళేమో అమెరికా మీద కూడా మేము కూడా సేమ్ 25% ట్యాక్సెస్ వేస్తామని చెప్పి కెనడా మెక్సికో వాళ్ళు కూడా ప్రకటించారు. అమెరికాకి తల ఒగ్గే సమస్యనే లేదని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. చైనా కూడా దానికి దీటుగానే ప్రతిఘటించే కార్యాచరణకు పూనుకుంటుంది. అట్లాగే డాలర్ విషయంలో మన భారతదేశం స్పష్టంగా ఇంకా లేదు, డాలర్ మీదనే ఆధారపడేటటువంటి వైఖరి తీసుకుంటుంది. డాలర్ను నిర్వీర్యం చేసే పరిస్థితి జరిగితే తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అని అమెరికా ఈ పెత్తనాన్ని, ఈ రకమైనటువంటి వైరుధ్యాన్ని సృష్టించే పని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అట్లాగే చైనా ఆర్థిక పరిస్థితి మెరుగై అది ప్రపంచంలోనే మొదటి స్థానానికి రాబోతుంది అని అనేక మంది ప్రపంచ ఆర్థిక విశ్లేషకులంతా కూడా చెప్తున్న నేపథ్యంలో తన సామ్రాజ్యవాద ఆధిపత్యానికి అట్లాగే ఆర్థిక ఆధిపత్యానికి ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. దాని నుంచి వాటిని కూడా దిగజారేటటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అనేక రకాల అంశాలను ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మరింత వేగంగా ఉంది. అమెరికాలో ఎవరు అధ్యక్షుడైనా ఇలాంటి వైఖరే ఉంటుంది. ఇంకా మరింత ట్రంప్ వస్తే ఇంకా దూకుడుగా వివరిస్తున్న ధోరణి కనబడుతుంది, చూడాల్సింది. అందులో మీరు అన్నట్టు తేడా ఏం లేదు. రేపు నిజంగా కమలా హారిస్ గెలిచి ఉన్నా ఇవే విధానాలు తేడా ఏం లేదు. ఇంకా మాట్లాడితే ఈయన ఏదో యుద్ధాలు ఆపుతానని ఒక వాగ్దానం చేసి వచ్చాడు, వాళ్ళు ఆ వాగ్దానం కూడా చేయలేదు. ఆ తేడా కూడా మనకు అర్థమవుతానే ఉంది. కాకపోతే పార్టీ స్పష్టంగా సోషలిస్ట్ దేశాలుగా చైనాని, రష్యాని, వియత్నాంని, క్యూబాని, అట్లాగే నార్త్ కొరియాని గుర్తిస్తున్నాయా? సోషలిస్ట్ దేశాలుగానే గుర్తిస్తున్నాయా? ఈ 4 దేశాలన్న చైనా, వియత్నాం, రష్యా, క్యూబా, నార్త్ కొరియా వీటి పట్ల ఏ వైఖరితో? రష్యాను గుర్తించడం లేదు. రష్యాలో పూర్తిగా పెట్టుబడిదారు విధానమే అమలు జరుగుతుంది. అయితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ విషయంలో ఉంది. అక్కడ వామపక్షాలు కూడా బలమైనటువంటి శక్తిగా ఇప్పుడు ఎదుగుతున్న పరిస్థితి ఉంది. చైనా తరహాలో సోషలిస్ట్ విధానాలు అమలు చేస్తున్నారని చెప్పి అది చెప్తుంది. అక్కడ కూడా పెట్టుబడిదారు విధానం కొంత ఉంది కదా అనేటటువంటి చర్చలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు అది సోషలిస్ట్ దేశంగా ఉంది. క్యూబా మీద అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ క్యూబా మీద ఆంక్షలు విధించారు, ట్రంప్ విధించాడు. ఆ రకమైనటువంటి అది అంతా కూడా ఏదో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేటటువంటి పేరుతో కూడా ఆంక్షలు విధించారు. అది యాక్చువల్గా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అది దేశం తన ఉనికి కోసం పోరాడుతుంది. ఆ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అది ఇప్పుడు సోషలిస్ట్ దేశంగానే ఉంది. నార్త్ కొరియాకి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల కూడా ప్రజల్లో కొంత వ్యతిరేక చర్చలు కూడా ఉన్నాయి. అయితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి అంశం ఒకటి అక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. రష్యా కదా ఎట్లయినా పెట్టుబడిదారు దేశమైనా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం ఉండడం ఒక సానుకూలమైనది. అట్లాగే సోషలిస్ట్ దేశాలతో కలిసి ఉంటున్నటువంటి ధోరణి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి శక్తులంతా సంఘటితం కావాల్సిన అవసరంలో ఉంది. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియా కూడా అందులో భాగంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అండి. అంటే చాలా ఆబ్జెక్టివ్గా చెప్పారు మీరు. అవి నిజంగా ఎంత సోషలిస్ట్ దేశాలుగా ఉన్నాయనే ఒక చర్చ ఉన్నప్పటికీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి, రెండో క్యాంపులో ఉన్నాయి. ఇవన్నీ కలిసి దానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయకపోతే దానికి చెక్ పెట్టలేము అనేటువంటి ఒక పాయింట్ మీరు తీసుకున్నట్టు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సోషలిస్ట్ దేశాలు ప్రపంచంలో పరిమితంగా ఉన్నాయి. వీటిని కూడా కలుపుకోకపోతే సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే శక్తి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు మన దేశం వ్యవహారాలకు వస్తే ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పరిపాలనలో అసమానతలు విపరీతంగా పెరిగినాయి.
నేషనల్ హంగర్ ఇండెక్స్లో 105వ ప్లేస్కి పడిపోయాము. రోజువారీ జీతాలు చాలా తగ్గిపోయినాయి, చాలా విపరీతంగా తగ్గిపోయినాయి. ఫార్మర్స్ అయితే లక్షల మంది సూసైడ్ చేసుకున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా పెరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఇంత ఆర్థిక, ఒక రకంగా చెప్పాలి అంటే చిన్నాభిన్నం అవుతున్న ఒక పరిస్థితి ఉండి కూడా రైజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీకి గల కారణాలు ఏంటనుకుంటున్నారు మీరు? నిజానికి ఇవన్నీ మీరు అన్నట్లు వామపక్ష పార్టీలకు అత్యంత సానుకూలమైన ఒక గ్రౌండ్, ఫెర్టైల్ గ్రౌండ్ కదా ఇది. కానీ ఎందుకు దానికి భిన్నంగా ఈ భారతీయ జనతా పార్టీ రైజ్ కనపడుతోంది? దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఈ భారతదేశం యొక్క ఆర్థికంగా ప్రపంచంలో ఇప్పుడు 3వ స్థానానికి మనం ఎదుగుతున్నామని మోడీ 5 ట్రిలియన్ ఎకానమీ మీ 3వ ప్లేస్ అంటున్నాడు. 3వ ప్లేస్ అని అంటున్నాడు. అమెరికా, చైనా తర్వాత ఇక మనమే అని అంటున్నాడు. కానీ ఇతర విషయాలు మనం చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా ఆకలి ఎక్కువ కొనసాగుతున్నటువంటి దేశాల్లో మనది 129వ స్థానం, 105వ స్థానంలో ఉంది. అట్లాగే పౌష్టికాహారం అందనటువంటి దేశాల్లో మనం కూడా ఇక్కడ పౌష్టికాహారం అందనటువంటి వాళ్ళ శాతం 45% వరకు ఉంటుంది. పిల్లలకు బరువు తక్కువ ఉండి పిల్లలు పుడుతున్నటువంటి వాళ్ళలో కూడా 40% పైన మన భారతదేశంలో ఉన్నారు. మహిళల్లో రక్తహీనత ఎక్కువ కలిగినటువంటి వాళ్ళలో కూడా ప్రపంచంలో 42% భారతదేశంలో ఉన్నారు. నిరుద్యోగం 9% పెరిగింది, పట్టణాల్లో ఇంకా గ్రామాల్లో కూడా పెరుగుతుంది అనే విషయం 13% దాకా వెళ్ళింది 2023లో పెరుగుతుంది. నిరుద్యోగం బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కనీస వేతనాలు అమలు జరగనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి, ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు కనీస వేతనం కూడా అమలు జరగనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు దేశం. మరి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళకు పని దొరకక తీవ్రమైనటువంటి వలసలు, అనేక రకాల ఆకలి సావులు గురవుతున్నది వీళ్ళు ఆదివాసీలు, ఈ పేద ప్రజానికానికి సంబంధించినవే. అట్లాగే సామాజికంగా కూడా ఈ భారతదేశంలో అనేక అసమానతలతో కూడుకున్నటువంటి దేశం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల్లో, అగ్రకులాలని పేదల్లో కూడా ఈ ఆర్థిక అసమానతల మీద కొనసాగడం వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. వీటన్నిటినీ ప్రజా ఉద్యమంగా ఒక బలమైనటువంటి పోరాట రూపంలో ముందుకు వస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఒకవైపు దేశంలో సంపద ఉంది, కానీ ఈ వైపు ఇటు కొనసాగుతుంటే కార్పొరేట్ సంస్థల సంపద పెరుగుతూ వస్తుంది. ఆదాని, అంబానీల ఆస్తులు లక్షల కోట్లు పెరుగుతున్నాయి. అట్లాగే దేశంలో ఉండేటటువంటి 1% కార్పొరేట్ సంస్థల చేతుల్లో అత్యధిక భాగం సంపద పోగవుతుంది. జనాభా పేదరిక 50% జనాభా ఉన్నటువంటి పేదల చేతుల్లో వాళ్ళ దగ్గర 13% కూడా సంపద పోగవడం లేదు. వాళ్ళ చేతుల్లో సంపద అంతా కూడా పోగవుతుంది. ఈ అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు మరింత పెరగడం అనేది ఇది ఇంకా వర్గ పోరాటాలు తీవ్రతరం చేయడానికి మార్గం కనబడుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వమైనా, రేపు కాంగ్రెస్ వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ అసమానతలే పెరుగుతాయి. కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల సంపదలు పెరుగుతాయి. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితి దిగజారుతుంది. ఈ వైవిధ్యం పెరుగుతుంది దేశంలో. ఈ వైవిధ్యం ఒక పోరాట రూపంలోకి మారేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వాటిని అట్లా మారనివ్వకుండా, వర్గ పోరాటాలు ముందుకు రానివ్వకుండా దేశంలో ఈ మతం ముసుగులో మెజారిటీ ప్రజలు ఈ దేశంలో హిందువులు కాబట్టి హిందూ మతాన్ని ఉపయోగించుకొని అది మతోన్మాద రాజకీయాల వైపు నలిపి ఆ వర్గ పోరాటాన్ని ముందుకు రానివ్వకుండా ఆటంకంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అందుకని ప్రజలు కొంతకాలం దాన్ని భరించినా, అర్థం చేసుకున్నా తప్పకుండా ఈ అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తారు. రైతు ఉద్యమం చూసాం మనం, పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు సంవత్సరం పైగా. అట్లాగే కార్మికులు 11 సమ్మెలు చేశారు దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా రైతాంగం పోరాటంలో ఉంటున్న పరిస్థితి ఉంది. ఇంకా కింది స్థాయిలో విద్య, వైద్యం వ్యాపారంగా మారినటువంటి ఈ నేపథ్యంలో వీటికి వ్యతిరేకమైన పోరాటాలు వస్తున్నాయి. సామాజిక తరగతుల్లో కూడా తమ హక్కుల కోసం పోరాటాలు పెరుగుతున్నాయి. మహిళల్లో తమ హక్కుల కోసం పోరాటాలు పెరుగుతున్నాయి. వీటన్నిటినీ మతోన్మాద ముసుగులో మభ్యపెట్టడం ఎంతో కాలం సాధ్యమయ్యే విషయం కాదు. తప్పకుండా ప్రజలు చైతన్యవంతం అవుతారు, ఆ పోరాటంలోకి ముందుకు వస్తారు. వాటన్నిటిని కూడా నెట్టి ముందుకు పోయేటటువంటి పరిస్థితులు కూడా దేశంలో కనబడుతున్నాయి.
మీరన్నది అంగీకరిస్తాను. అయితే అదే సమయంలో ఈ ఆర్థిక పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నప్పటికీ కూడా ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చలేని ఒక అసక్తమైన వామపక్ష ఉద్యమంలో ఉందా? ఉంది, ఆ సమస్య ఉంది. సరే, ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు ఆ మాట. అయితే ఇవాళ మొదటిసారి మీరు అన్నట్లు గ్రామ్సీ గారు చెప్పినట్లు ఒక వార్ ఆఫ్ పొజిషన్ తీసుకొని చాలా సుదీర్ఘకాలం పాటు భావజాల యుద్ధం కూడా చేస్తే తప్ప ఈ మతోన్మాద రాజకీయాలని ఓడించలేము అనేటువంటి కాన్సెప్ట్ మీరు నాకు హింట్ ఇచ్చారని అర్థమవుతోంది. అయితే అదే సమయంలో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే ఏ రంగాల వాళ్ళు పోటీ పడుతున్నారో ఆ రంగాల వాళ్ళ నుంచి కూడా ఇంటలెక్చువల్స్గా ఎదగాల్సిన పని. ప్రతి కార్యకర్త ఒక ఇంటలెక్చువలే, ప్రతి మనిషి ఒక ఇంటలెక్చువల్గానే ఎదగాలి అనేటువంటి ఒక స్థితిని కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆ మాట్లాడటంలో భాగంగా ఇవాళ మిమ్మల్ని ఈ స్థానంలో చూస్తూ ఉన్నాం. అంటే అణిచివేయబడ్డ గొంతులు తమ యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఆ వర్గాల వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళతో కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, బాగుంది. కానీ మీరు ఇవాళ పార్టీ కార్యదర్శి కాగానే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు ఒక పక్క అభినందిస్తూనే ఒక పక్క ఈర్ష్యపడుతూనే లోపల మేము ఊహించలేదు అని మాట్లాడుతూనే ఇన్నేళ్ళు పట్టిందా, 100 ఏళ్ళు పట్టిందా ఈ పార్టీకి ఒక దళితుడిని కార్యదర్శిగా చేయటానికి అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ కూడా చేసినటువంటి ధోరణి కనపడతా ఉంది. నిజానికి ఆ అర్హతతోటి మాత్రమే ఇక్కడికి రారు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలలో. అది ఒక రకమైనటువంటి వర్గ పోరాటాల నుంచి మీరు ఈ స్థాయికి ఎదిగారు. కానీ ఈ విమర్శల నేపథ్యంలో మీరు అటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? సహజంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, కుల అసమానతలు ఉన్నాయి. ఈ కుల అణచివేత కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఈ అణచివేత గురవుతున్నటువంటి తరగతులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఈ అణచివేత కొనసాగుతున్నది, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి చరిత్ర ఇది. అయితే వీటన్నిటికీ పరిష్కారం, వీటినన్నిటిని కూడా నిర్మూలించగలిగినటువంటి ఒక శ్రామిక వర్గాల మీద జరుగుతున్నటువంటి దోపిడీని వ్యతిరేకిస్తూ సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది అనే పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీస్తున్నటువంటి క్రమంలోనే అందులో ఈ అసమానతలకు వ్యతిరేకమైనటువంటి పోరాటం కూడా మిళితమై ఉంది. అలాంటి పోరాటాల చరిత్ర వల్లనే, కమ్యూనిస్ట్ పోరాటాల చరిత్ర వల్లనే ఇప్పుడు దేశంలో అక్కడ ఇక్కడ సామాజిక ఉద్యమాలు కూడా కొద్ది గట్టిగా నిలబడి పోరాడుతున్నారంటే ఒకవైపు అంబేద్కర్, పూలే ఆలోచన ధోరణితో పాటు ప్రాక్టికల్గా కమ్యూనిస్టు ఉద్యమంలో ఆ పోరాటాల్లో భాగంగా ఈ హక్కుల కోసం పోరాడే చైతన్యం కూడా పెరిగింది. అందుకని ఆ పోరాటాలను కూడా కమ్యూనిస్టులు ప్రభావితం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యక్షంగా కమ్యూనిస్టులు కూడా ఆ పోరాటాలని కూడా మిళితం చేసుకొని పోతున్న సందర్భం ఉంది. అందుకని ఆ క్రమంలో ఒక ఈ సామాజిక తరగతి నుంచి వచ్చి కార్యదర్శి అయినందుకు మొదటిసారి అయ్యారు కాబట్టి అనే సానుకూలత ఒకవైపు, అత్యధిక భాగం సానుకూలత వ్యక్తమవుతున్న క్రమంలో రెండో వైపు ఏంటంటే ఇంతకాలం పట్టిందా అని చెప్పి మళ్ళీ ప్రశ్నించే ధోరణితో ఇంకో రూపంలో దాన్ని విమర్శించే ధోరణి కనబడుతుంది. అది సరైనది కాదు. ఇంతకాలం ఉండేటటువంటి ఏ నాయకుడైనా, కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి ప్రతి నాయకుడు ఈ అణగారిన తరగతుల కోసం, ఈ సామాజిక చేత గురైనటువంటి వాళ్ళ కోసం, మహిళల హక్కుల కోసం, అట్లాగే శ్రామిక వర్గాల రాజ్యం కోసం పోరాడిన ఆ చైతన్యంతో ఉన్నారు. ఆ చైతన్యంతో పనిచేశారు. అనేక మంది త్యాగాలు చేశారు. త్యాగాలు చేసిన క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది. ఎర్రజెండా నాయకత్వాన్ని అనేక విజయాలు కూడా సాధించారు. అందుకని ఇంతకుముందు లేరు కాబట్టి ఆ అంశం లేదన్నట్టుగా, అంతకుముందు ఉండేటటువంటి వాళ్ళు పై కులాల నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడే ఏదో ప్రాధాన్యత వచ్చినట్టుగా ఈ రెండు కరెక్ట్ కాదు. ఏ తరగతి నుంచి వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీలో శ్రామిక వర్గాల పక్షాన్నే పోరాటం కొనసాగించినటువంటి నాయకత్వమే చేసింది. అందుకని ఆ విమర్శ బూర్జువా పార్టీలకు వర్తిస్తుంది.
బూర్జువా పార్టీలకు కూడా వర్తించినా అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే బూర్జువా పార్టీలో ఒకవేళ దళితున్నో గిరిజనో పెట్టినా అది పై వర్గాలకు, దోపిడి వర్గాలకు, ఆధిపత్య ధోరణికి ఉపయోగపడే నాయకుడుగా ఉంటాడు, నాయకుడుగా ఉంటాడు. అక్కడ దళితుడు నాయకుడు కావచ్చు, కానీ ఆ వర్గాల కోసం ఉంటాడు. ఇక్కడ ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వ్యక్తి నాయకుడు కావచ్చు, కానీ ఈ వర్గాల కోసం పనిచేస్తాడు. ఈ వ్యత్యాసాన్ని చూడకపోతే కమ్యూనిస్టు రాజకీయాలకు, బూర్జువా రాజకీయాలకు తేడా అర్థం కానట్టుకుంటుంది. బూర్జువా రాజకీయాలే వేరు పూర్తిగా, కమ్యూనిస్టు రాజకీయాలకు సంబంధించి పూర్తిగా శ్రామిక వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. అందుకని దీని దానిలో అటు పోల్చి చూడకూడదు. దేశంలో ఇప్పటివరకు జరిగినటువంటిదంతా కూడా ఈ వర్గాల కోసమే పోరాటం జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అదే క్రమంలో ఈ దేశంలో ఉండేటటువంటి అసమానతల్లో భాగంగా ఇప్పటి వరకు విద్య సరిగా అందక, అనేక విషయాల్లో ముందు ఉండలేక, పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే మార్క్సిస్ట్ ఐడియాలజీని అర్థం చేసుకొని శ్రామిక వర్గాల ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఉద్యమాలు నడిపే క్రమంలోనే ఈ తరగతుల నుంచి కూడా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు. బూర్జువా పార్టీలాగా అవకాశవాదం కోసం కాదు, ఈ తరగతుల నుంచి కూడా ఆ పోరాటాలను ముందుకు నడపగలిగినట్టుగా పార్టీ పర్టికులర్గా దళితుల నుంచి, గిరిజనుల నుంచి, మహిళల నుంచి నాయకత్వాన్ని కూడా అభివృద్ధి చేసి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ కృషి. తెలంగాణలో అయితే మరింత వేగంగా జరుగుతుంది. అనేక జిల్లాల్లో ఈ కింది తరగతుల నుంచి వచ్చి కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు సిపిఎం పార్టీలో అనేక ప్రజా సంఘాల్లో కూడా ఆ తరగతుల నుంచి నాయకులుగా వచ్చి ముందుకు సాగుతున్నారు. పార్టీ అటు కృషి చేస్తుంది. పార్టీ ఆ రకంగా పర్టికులర్గా పనిగట్టుకొని వాళ్ళని అభివృద్ధి చేసి నాయకత్వ స్థానంలో ఉంచి ఈ పోరాటంలో ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తుంది. అది పార్టీగా చేస్తున్నటువంటి కృషి. అది హర్షించాల్సిన విషయం తప్ప అది విమర్శకు గురి చేయాల్సినటువంటి విషయం కాదు. అందుకని ఆ రూపంలో ఇప్పుడు దీన్ని మనం పరిగా చూడాలి తప్ప దాన్ని 100 సంవత్సరాలు పట్టింది అనేటటువంటి పేరుతో లోపం జరిగినట్టు, ఇప్పుడు మాత్రమే వచ్చింది కాబట్టి ఇదేదో బాగా సరైనట్లు అన్నట్టు కరెక్ట్. ఆ పర్స్పెక్టివ్ తప్పు. సరే, ఇంకా ఒక ప్రశ్న అండి, ముఖ్యమైనది. చాలా కాలం బట్టి ఉన్న ప్రశ్న ఏమిటంటే, కమ్యూనిస్టులు ఈ దేశంలో కులాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, కులమే వర్గము లేదా కులవర్గ పోరాటాలను కలిపి జమిలిగా చేయలేదు, పోని వర్గ కుల పోరాటము వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అనే ధోరణి నుంచి రెండింటిని కలిపి చూడాలి అనే ధోరణికి వెళ్ళి, ఒక పక్క లాల్ నీల్ అనేటువంటి ఒక పద్ధతిలోకి వెళ్ళి, ఇట్లా రకరకాల ప్రయోగాలు, అవగాహనలు ఉన్నాయి బయట. ఇవాళ మీరు ఈ పొజిషన్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ కులాన్ని, వర్గాన్ని ఎలా చూస్తున్నారు? ప్రధానంగా ఈ అంబేద్కర్, పూలేల భావాలతో ఉన్నటువంటి అనేక మంది ఏది కుల సంఘాలతో నడుస్తున్న వారిని ఏ రకంగా వారికి మీరిచ్చే అడ్రస్ ఏంటి? ఈ కుల సమస్య విషయంలో, కులము వర్గము అనేటటువంటి వ్యత్యాసాల విషయంలో మనం చూస్తే, ఇప్పుడు మనం స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి పరిణామాలు చూస్తే కులం, వర్గం అంతా ఒకే రూపంలో ఉన్నది అనేది వాస్తవమే. ఎందుకంటే అప్పుడు మొత్తం ఈ అనగారినటువంటి కులాలంతా కూడా దోపిడి గురవుతున్నటువంటి కులాలుగా, ఆ వర్గాలుగానే ఉన్నాయి. అందుకని అప్పుడు కులమైన, వర్గమైన ఒక్కో రూపంలో ఉంది. పై వర్గాలు దోపిడీ చేసేటటువంటి వర్గాలుగా, ఆ కులాలుగా కూడా ఉన్నది కూడా కనబడుతుంది. అయితే అందులో కొంతమంది వాటికి వ్యతిరేకంగా లేరా అంటే ఉన్నారు. పై కులాల నుంచి ఆ రోజుల్లో కూడా దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కింది కులాల నుంచి కూడా వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళు లేరా అంటే అక్కడ కూడా ఉన్నారు. కొంత పర్సంటేజ్ ఉన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోకుంటూ ఉంటే ఆ రోజు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనేక రూపాలుగా చూసినప్పుడు కొన్ని ప్రయోజనాల రీత్యా ప్రతి కులంలో కూడా కొద్ది శాతమైన, అంటే కొన్ని కులాలు చూస్తే పై కులాల్లో అయితే కొంత ఎక్కువ శాతం, ముఖ్యంగా దళితులు, గిరిజనులు చూస్తే పెద్దగా క్రీమీ చిన్న పర్సంటేజ్ అయినా కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆదివాసులు, గిరిజనులు మరింత ఆ రూపంలో లేరు. అందుకని ఇప్పటికీ ప్రతి కులాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ కొద్దిమంది అయినా దోపిడీ చేసేటటువంటి వాళ్ళుగా ఏర్పడ్డారు. అట్లాగే దోపిడీ గురయ్యేటటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికం కూడా ఇప్పటికి కూడా ఉంది. అట్లాగే దళితులతో పోల్చుకున్నప్పుడు పర్టికులర్గా అత్యధిక భాగం దళితులు, గిరిజనుల్లో ఈ దోపిడీ గురవుతున్న వర్గాలుగానే ఉన్నాయి. అందుకని ప్రతి కులంలో కొద్ది భాగమైన దోపిడీ చేసే వర్గాలుగా అక్కడక్కడ ఏర్పడ్డటువంటి ఈ నేపథ్యంలో కులము, వర్గము ఒకటే అని చెప్పడానికి ఆస్కారం ప్రస్తుతానికి లేదు. పరిణామం
వేరుగా జరుగుతూ ఉంది. ఆ రూపంలో ఏ కులం వాడైనా సరే ప్రజలను దోపిడీ చేస్తే తప్పకుండా వర్గశత్రువే. అందుకని దోపిడీ చేసేటటువంటి వాడు, ప్రజల సంపదను దోపిడీ చేసి తానే అభివృద్ధి చెందుతానేటటువంటి వాడు, అది కింది కులమైనా పై కులమైనా వర్గశత్రువే అవుతాడు, వర్గ వ్యతిరేకి అవుతాడు. అట్లాగే ఆ పై కులాల నుంచి కూడా ఉండేటటువంటి దోపిడీ గురవుతున్నటువంటి వాళ్ళు పై కులమైనా సరే ఆ వర్గరీత్యా మిత్రుడే అవుతాడు తప్ప శ్రామిక వర్గాల తరఫున ఉండే వ్యక్తి అవుతాడు. ఆ రూపంలో కొద్దిగా రాజకీయంగా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే పాయింట్ను సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తే, సామాజిక అసమానతలు అనేది భారతదేశంలో వేల సంవత్సరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నువ్వు దళితుడిగా అవమానాలు, వివక్ష ఇవి గురవుతున్నప్పుడు ఆర్థికంగా బాగున్నవాడు కూడా వివక్షకు గురవుతాడు ఖచ్చితంగా. ఆర్థికంగా ఇప్పుడు దళితుడిగా ఉండి రాష్ట్రపతిగా ఉండి కూడా అవమానాలు పడేటటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. అందుకని సామాజిక అంశాలకు చూసినప్పుడు నీవు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ కూడా అసమానతలకు గురవుతావు, అణచివేతకు ఏదో రకంలో అంటరానితనం కూడా ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయ పోరాటాన్ని జరిగేటప్పుడు ధనికుడా పేద అనే వ్యత్యాసం లేకుండా ఆ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగించాల్సి ఉంటుంది. అక్కడ ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవడానికి రాదు. అట్లాగే ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు తప్పకుండా ఏ కులం నుంచి వచ్చిన వాడైనా దోపిడీ చేసేటటువంటి వాడు ప్రజలను దోపిడీ చేసి అభివృద్ధి అందుతున్నప్పుడు ఆ విషయాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అంశం ఉంటుంది. అందుకని కులంలో ఈ వ్యత్యాసాలు వచ్చాయి. సామాజిక న్యాయ పోరాటంలో అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజికంగా అణచివేతకు గురై తరగతులే కాకుండా మద్దతు ఇచ్చే శక్తులంతా కూడా కలుపుకొని అన్ని తరగతుల్ని కలుపుకొని ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లయితేనే విముక్తి అవుతుంది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన దాంట్లో కూడా ఆ స్పష్టత ఉంది, పూలే చెప్పిన దాంట్లో ఆ స్పష్టత ఉంది. కమ్యూనిస్టులు కూడా అదే చెప్తున్నారు. కమ్యూనిస్టులు కూడా ఒక కుల వ్యవస్థను నిర్మూలించాలంటే ఏ ఒక్క కులం పోరాడితే కుల వ్యవస్థ నిర్మూలించబడదు, ఆ అసమానతలు నిర్మూలించబడవు. ఆ కుల అసమానతలను కుల వ్యవస్థను వ్యతిరేకించేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని దాన్ని ధ్వంసం చేయాలనేది కమ్యూనిస్టుల యొక్క విధానం. అందుకని అది మాత్రమే సరైనటువంటి మార్గం ఉంటుంది. ఒక కులమే ఆర్గనైజ్ అయ్యి దాన్ని చేస్తామని చెప్పి కొన్ని కుల సంఘాలు భావిస్తుంటాయి. అవి అట్ట సాధ్యం కాదు. కొంత ప్రయాణంలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది, సరైనటువంటి మార్గం వైపు వాళ్ళు కూడా వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మంచి సమాధానం చెప్పారు. అయితే చివరిగా ఈ సబ్ క్లాసిఫికేషన్ ఒకటి ఇవాళ తెలంగాణ రాజకీయాలను ఊపేస్తోంది. బహుశా 2-3 రోజుల్లోనే ఫిబ్రవరి 7 అనుకుంటున్నాను, మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆయన కొన్నేళ్లుగా అడుగుతున్నది మాదిగలకు మా వాటా మాకివ్వండి, అది ఆయన అడుగుతున్నది. మాలల వైపు నుంచి, ముఖ్యంగా మేధావులైన మాలల దగ్గర నుంచి వస్తున్నది ఏమిటంటే అసలు కుల గణనే జరగలేదు, ఎవరో ఎంతో లెక్కలు తేల్చి చేయండి. సుప్రీంకోర్టు తీర్పు కూడా కొంచెం చాలా లిటిగేషన్తో ఉన్న తీర్పు, అది అంత ఫెయిర్ తీర్పు ఏం కాదు. పార్లమెంట్లో చేయకుండా అసెంబ్లీల మీద నెట్టేసి, అది కూడా ప్రైవేట్ రిజర్వేషన్లకి వర్తింపజేయకుండా కేవలం కొద్దిపాటి ఉద్యోగాల కోసం వర్తింపజేసి మనకు తగాదా పెడుతున్నాడు అని అంటున్నారు కానీ అదే సమయంలో మీ 7% మీకు ఇస్తాం, సరే ఓకే అనే మాట మాత్రం అనటం లేదు. ఆ మాట అనండి, తర్వాత సంగతి చూసుకుందాం అంటున్నారు మందకృష్ణ. ఈ క్రమంలో ఆయన నేను ఎవరి దగ్గరికైనా వెళ్తాను అని చివరికి బీజేపీ దగ్గరికి వెళ్ళారు. బీజేపీ సహకరించింది నాకు అనే భావనలో ఉన్నారు. శ్రేణులకు ఓటు వేయమని కూడా పిలిపించారు. ఇంత సంక్లిష్టమైన ఒక పరిస్థితి వాళ్ళ ఉంది. మాలమాదిగల మధ్యనే ఒక చీలిక, ఒక తగాదా, అది ఆ ఉధృతంగా సాగుతున్న ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న సమయంలో మీరు ఇవాళ ఒక చైతన్యవంతమైన కామ్రేడ్గా ఎటువంటి ధోరణి తీసుకోబోతున్నారు? ఈ వర్గీకరణ విషయంలో ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలోనే సిపిఎం పార్టీ ఈ వర్గీకరణను సమర్థించింది. ఆ వర్గీకరణను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ కోరింది దళితుల్ని. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటి మధ్య వైరుధ్యాలు పెంచేటటువంటి ధోరణి కాకుండా ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలనేది మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఆ దశ కొంత దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ మాదిగల మధ్య ఒక విభజన కనబడుతున్నటువంటిది స్పష్టంగా ఉంది. అయితే మేము ఈ సందర్భంగా
మాలా మాదిగలకే కాదు మొత్తం దళితులకు శ్రామిక వర్గాలకంతా కూడా వాళ్ళ విముక్తి కోసం పోరాడేటటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీగా ఆ తరగతులకు సంబంధించినటువంటి వైరుధ్యం ఒక ప్రయోజనం కోసం వైరుధ్యాన్ని పెంచుకొని మొత్తం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తిని కూడగట్టుకొని ముందుకు పోయేటటువంటి శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఐక్యంగా సామరస్యంగానే దీన్ని పరిష్కరించుకోవాలనేదే ఇప్పటికి కూడా మా పార్టీ అభిప్రాయం. దాన్ని పరిష్కరించుకునేటటువంటి క్రమంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా దాని మీద అడగొచ్చు, పోరాడవచ్చు. దాంతో హక్కులు రాబట్టడానికి ఎంఆర్పిఎస్ కానీ ఇతర సంఘాలు కానీ కృషి చేస్తే తప్పేమీ లేదు, ఆరోపణలు చేయొచ్చు. కానీ ఆ పేరుతో ఆ మతోన్మాద రాజకీయాలనే సమర్థించేటటువంటి ధోరణి వైపు పోతే అది తీవ్రమైనటువంటి నష్టం. అది మొత్తం దళితులకు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అది ఇక్కడ రిజర్వేషన్స్ అనేటటువంటి ఒక చిన్న పాయింట్లో ఒక దగ్గర సానుకూలత వ్యతిరేకత వ్యక్తమైన అది రాజకీయ ప్రయోజనం కోసం చూస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఉంది. రెండవది ఏంటంటే అది మొత్తం మనువాదంతో కూడుకున్నటువంటి పార్టీ, మనకంటే ఉన్నతమైనటువంటి హక్కులు ఇచ్చేది కాదు, మనువాదంతో కూడుకున్నటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీ, లౌకిక భావాలకు వ్యతిరేకమైన పార్టీ, అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, అంబేద్కర్ను అవమానిస్తున్నటువంటి పార్టీ. అది రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మన ధర్మ శాసనాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నప్పుడు అలాంటి పార్టీ అది దళితులకు సానుకూలమైనటువంటి పార్టీగా ఆరోపణలో చిత్రీకరించడం అనేటటువంటిది చేయకూడదు. దాని శత్రుత్వాన్ని వ్యక్తం చేస్తూనే హక్కుల కోసం పోరాడితే అభ్యంతరం లేదు. కానీ అది ప్రమాదకరమైన పార్టీ, దళితులు ఎవరు నమ్మకూడదు. ఆ దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ దళితులే కాదు మొత్తం సామాజిక తరగతులకు వ్యతిరేకమైనటువంటిది, పూలే అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమైన పార్టీ. అందుకని అది మనకు కూడా వ్యతిరేకం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ హక్కుల కోసం పోరాడితే అభ్యంతరం లేదు. అలాంటి వైఖరితో సాగితే ఉపయోగం, లేకపోతే నష్టం జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. మీరేమైనా చొరవ తీసుకొని వీరిద్దరి మధ్య ఒక సమగ్రమైన అవగాహన కోసం కృషి చేసే అవకాశం ఉందా? అలాంటి ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు శాసనసభలో ఈ అంశాన్ని కూడా చర్చిస్తున్నట్టుగా, వర్గీకరణ అంశాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. దాని పట్ల ఎలాంటి స్పందనలు వస్తాయి, ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి చూసి వాటిని సామరస్యంగా పరిష్కారాన్ని న్యాయబద్ధంగా పరిష్కరించుకునేటటువంటి అవకాశం కోసం మా పార్టీ నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి, చాలా సమయం ఇచ్చారు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. ఈ 3 ఏళ్ల కాలంలో ఈ టర్మ్ అయిపోయే లోపల దిస్ ఈజ్ జాన్ వెస్లీ మార్క్ స్టాంప్, నా ప్రత్యేకతది అనేలాగా మీరు ఏ ఆస్పెక్ట్ని మీరు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ 3 ఏళ్ల కాలంలో? శ్రామిక వర్గాలను సంఘటితం చేసి దోపిడీ వర్గాలకు వ్యతిరేకమైన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ఇప్పుడున్న దానికంటే ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. అట్లాగే సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ పోరాటాన్ని రాష్ట్రంలో బలమైన ఉద్యమంగా మారుస్తాం. అట్లాగే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను కలుపుకొని పోరాటాన్ని ముందుకు సాగిస్తాం. ఆ రకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులతో కలిసి పోరాడతాం. శ్రామిక వర్గాల తరఫున సామాజిక న్యాయం కోసం ఈ 3 అంశాల మీద కేంద్రీకరించి మా పోరాటం కొనసాగుతుంది తెలంగాణలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.